बीसीसी प्रेसिडेंट जीतमని ఉన్నారు. डाल तुम डालो वही ना इधर देखो ये निकाल दे इधर देखो अली इधर देखो ఇది ఇస్తారమ్మా दुआ करो अल्लाह चाहे जीतन दे हर काम हो जाते हैं अपने वो इमाम जमीन लेके आएंगे तो बने तो अच्छा अपने कैनवसिंग के दिन वो कर लो है ना हाँ बहुत शुक्रिया बहुत अच्छा आओ అయ్ ఎక్కువ नहीं बता అందరూ ఏం మీకు అంతా రండి సార్ రండి నాప్కిన్ చేసి కట్టుకోండి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తిలో ఏప్రిల్ 1వ తారీఖు నాడు 2 గంటలకు రాహుల్ గాంధీ గారి ఎన్నికల బహిరంగ సభ ఉండబోతుంది. అలానే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాకుండా జహీరాబాద్ అలానే హుజూర్ నగర్లో కూడా ఏప్రిల్ 1వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారి పర్యటన ఉండబోతుంది. ఏప్రిల్ 1 తర్వాత మళ్ళీ కూడా రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి రాబోతున్నారు. నెక్స్ట్ టైం రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి కూడా రాహుల్ గాంధీ గారి ఎన్నికల సభ ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏ స్థానం నుంచి అయినా ఎక్కడైనా కానీ ఏ పదవి వచ్చినా ఏ టికెట్ వచ్చినా ఏది వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆన్ మెరిట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. వంశీచంద్ర రెడ్డి అనే వ్యక్తికి ఎప్పుడు టికెట్ వచ్చినా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి వచ్చినా కానీ ఎవరు మెహర్బానీ వల్ల వచ్చినటువంటి పరిస్థితి లేదు. కష్టపడి కింది స్థాయి నుంచి ఒక విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తిని నేను, క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తిని నేను, పార్టీ మారకుండా ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకుంటున్నానో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నమ్మినటువంటి పార్టీ ఎంత కష్టాలలో ఉన్నా కానీ ఈ పార్టీ నా పార్టీ, కష్టాలలో ఉండేటువంటి పార్టీని నేను ఆదుకోవాలి, నేను కష్టపడి నా పార్టీని పైకి తీసుకురావాలని ఆలోచన చేసే చిత్తశుద్ధి కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా నా కృషి వల్లనే వచ్చిందనే విషయాన్ని తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదని, ఎవరైతే ఇట్లాంటి చిల్లర ఆరోపణలు కానివ్వండి చిల్లర విమర్శలు చేస్తున్నారో నేను వారికి అపీల్ చేస్తున్నా, మీ రాజకీయ ప్రస్థానం నా రాజకీయ ప్రస్థానం పైన బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయం తెలియజేస్తూ, ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎక్కడికి చెప్తే అక్కడ మన రాజకీయ ప్రస్థానం పైన నా రాజకీయ చిత్తశుద్ధి ఏంది, మీ రాజకీయ చిత్తశుద్ధి ఏంది, మీరు రాజకీయాలకు వచ్చి ఏమేం సాధించినారో నేను రాజకీయాలకు వచ్చి ఏం సాధించినాను, మీరు రాజకీయాలకు వచ్చి ఏమేం సంపాదించుకున్నారు నేను రాజకీయాలకు వచ్చి ఏమేం సంపాదించుకున్నాను, మీరు రాజకీయాలకు వచ్చి ఎన్ని కండువాలు మార్చుకున్నారు, ఎన్ని రంగులు మార్చిండ్రు, ఎన్ని గుర్తుల మీద మీరు పోటీ చేసిండ్రు, నేను రాజకీయాలకు వచ్చి ఎన్ని పార్టీలలో పనిచేసినాను, నా రాజకీయ చిత్తశుద్ధి ఏంది, మీ రాజకీయ విలువలేంది, నా రాజకీయ విలువలేంది, రాజకీయాలలో మీకున్నటువంటి విలువలేంది, నాకున్నటువంటి విలువలేంది అనేది పాలమూరు ప్రజల ముందు అందరికీ తెలిసే విధంగా బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలియజేస్తున్నాను. ఫలితాలను విశ్లేషించే రాజకీయ విశ్లేషకులు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినాయో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినాయో పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది,
ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం వరిస్తుంది. ఉదాహరణకి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నా నియోజకవర్గం కల్లకుర్తి నియోజకవర్గం చూస్తే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగినాయో టీఆర్ఎస్ పార్టీ కన్నా రెట్టింపు ఓట్లు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది. నాకే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలనేమో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగే పోస్టల్ బ్యాలెట్ లో అన్ని నియోజకవర్గాల్లో కూడా టీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అభ్యర్థులకి మెజార్టీ వచ్చిందనేది వాస్తవం అని తెలియజేస్తూ, అలానే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించినారో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించడం జరిగింది. నిన్న విడుదలైనటువంటి ఎమ్మెల్సీ ఫలితాల్లో కూడా అక్కడ పేపర్ బ్యాలెట్ వాడటం జరిగింది. 3 స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు అఖండ విజయం సాధించడం జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థులు 4వ స్థానానికి పడిపోయేటువంటి దుస్థితికి దిగజారిన అంటే ఈరోజు ఈ ఈవీఎంల మీద కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు ఉన్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించబోతున్నారనే విషయం తెలియజేస్తారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదుర్కొని జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా అఖండ విజయం సాధించడం జరిగింది. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీలో వారి టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చీఫ్ విప్ గారైనటువంటి సుధాకర్ రెడ్డి గారు 4వ స్థానానికి పోయి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో చూపెట్టడం జరిగింది. అలానే నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. 3 స్థానాల్లో కూడా ఘోరంగా పరాజయం చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం నైతికత లేదని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైతికంగా విజయం సాధించిందని, ఇదే ట్రెండ్ కొనసాగుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజయం సాధించబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ, మరొక ముఖ్యమైన విషయం, నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే నిజామాబాద్ లోక్సభ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి గారు కూతురు కవితమ్మ గారు పోటీ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న రైతాంగం తరపున నిరసన తెలియజేస్తూ, మీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, రైతుకి అండగా ఉండడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, రైతుకు న్యాయం చేసే పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు అని తెలియజేస్తూ దాదాపు 250 మంది సామాన్య రైతులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ నామినేషన్ దాఖలు చేసి జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చాంశంగా దీన్ని మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 2 పరిణామాల దృష్ట్యా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది. నైతికంగా రైతులు విజయం సాధించిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రైతాంగం మొత్తం కూడా అండగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికలకు ముందు ఒక మంచి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతున్నాము. టీఆర్ఎస్ పార్టీ ఇక పునాదులు కదిలే పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా రానున్న ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.